వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో మార్క్ మాన్సన్ చెప్పిన ఒక జీవిత సత్యాన్ని గురించి చెప్పబోతున్నాను. ముందుగా మనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఫెయిల్యూర్గా చూడకూడదు. అది మనం ఆ, భవిష్యత్తులో విజయం సాధించడానికి కావలసిన ఒక ఛాన్స్గా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మిస్టేక్స్ అనేవి మన జీవితంలో చాలా అవసరం. ఆ విధంగా చేయటం ద్వారా మనం మన సక్సెస్ కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ని నేర్చుకుంటాం. నాలెడ్జ్ డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది మనల్ని విక్టరీ వైపు తీసుకెళ్తుంది. ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ మీన్స్ అండ్ ట్రావెలింగ్. సో మన జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మనం చిన్న చిన్న విషయాలుగా పొంగిపోకుండా వాటిని స్వీకరించి వాటి నుంచి నేర్చుకొని మనం మన జీవితంలో ముందుకెళ్ళటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను వీటిని ఇంకా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫెయిల్యూర్ అనేది అది ఒక భ్రమ మాత్రమే. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతిరోజు అది అభ్యాసం చేయడం మరియు అభివృద్ధి చెందడం అనే రెండు విషయాలే ఉన్నాయి. మనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది ఫెయిల్యూర్ కాకుండా నేను నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను ఈ ఈ తప్పిదం నుంచి నేర్చుకున్నాను అని మనకు మనమే చెప్పుకోవాలి. మనం ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దానికి కృంగిపోకూడదు. దాని నుంచి నేర్చుకొని మనం మన జీవితంలో విజయం సాధించడానికి ముందుకెళ్ళాలి. ప్రతిరోజు అది మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ద్వారా విజయం అనేది వస్తుంది. విజయానికి కావాల్సింది తప్పిదాలే. ప్రతి మనం ఒక పని చేసినప్పుడు వెంటనే విజయం రావాలి అని ఏమీ లేదు. ఫస్ట్ సారి ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు దాని మీద సరైన అవగాహన లేకపోతే దాంట్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ తన బల్బును కనుగొనటానికి 1000 సార్లు ప్రయత్నించాడు. 1000 సార్లు కూడా అతడు విఫలమయ్యాడు. దాన్ని అతడు వాటిని అతడు ఓటములు అనుకోలేదు. 1000 సార్లు నేను బల్బుని ఎలా కనుగొనలేదో నేర్చుకున్నాను అని చెప్పాడు. ఏ విధంగా చేస్తే బల్బు కనిపెట్టలేం అని 1000 ప్రయత్నాలను చూసి ఆ తర్వాత అతను తన మిస్టేక్స్ నుంచి మొత్తం నేర్చుకొని బల్బుని కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఏదైనా మనం మొదటిసారి పనిలో సక్సెస్ అవుతాం అని చెప్పలేం. కాబట్టి మనకి ఎక్కువగా మొదటిసారి చేసినప్పుడు ఆ పనులు అనేవి ఫెయిల్యూర్ అవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక్కసారితోనే మన శక్తి సామర్థ్యాలు ఇంతే, మన పని అయిపోయిందని మనకు మనమే ఊహించుకోకూడదు. కాబట్టి వాటి నుంచి నేర్చుకోకపోవడం అనేది చాలా తప్పు. కాబట్టి ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకొని వాటిని మళ్ళా పునరావృతం కాకుండా మన విజయాల వైపు మన పయనాన్ని సాగించాలి. మనకి ఫెయిల్యూర్ వస్తే దాన్ని మనం ఎదగడానికి ఒక మెట్టు పైకి ఎక్కాం అని మనకు మనమే చెప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. కాబట్టి మనం మన జీవితంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. మనకి ఈ రోజు ఉన్న ఆలోచనలు ఈ రోజు ఉన్న విధంగా రేపు ఉండవు. కాబట్టి ఎవ్రీ టైం మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడే మన అభివృద్ధి ఆగిపోయిందని అర్థం. కాబట్టి మనం నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఎవరైతే నిరంతర సాధన మరియు నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం మన ఆలోచన విధానాన్ని నూతన అభివృద్ధికి అనుగుణంగా ప్రస్తుత సమాజంలో ట్రెండ్‌కి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఒకే విధమైన మనస్తత్వానికి కట్టుబడి ఉండకూడదు. మనల్ని మనం
పునఃసమీక్షించుకోవాలి. మనం చేసేది తప్ప రైటా అనేది మనల్ని మనం విశ్లేషించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం భవిష్యత్తులో రాబోయే అవకాశాలను చాలా వేగంగా అందిపుచ్చుకోగలుగుతాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఒకే విధమైన ఆలోచన విధానానికి కట్టుబడి ఉండకూడదు. మన మనస్సును మార్పుకుంటూ ఉండాలి. కాబట్టి మనం మన జీవితంలో ఫెయిల్యూర్స్ని చూసే విధానం మారాలి. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అని భావించకుండా నేను దీని నుంచి చాలా నేర్చుకున్నాను అని మనం అనుకోవాలి. ఈ విధంగా మనం మన ఫెయిల్యూర్స్ నుంచి మన మిస్టేక్స్ ఏమున్నాయి అనే వాటిని చూసుకొని వాటిని సరిదిద్దుకోవడం వల్ల జీవితంలో చాలా విజయాలను సాధించవచ్చు. ఉదాహరణకు ఒక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థి తన మొదటి అటెంప్ట్‌లోనే అతను ఫెయిల్ అయితే నాకు ఫెయిల్యూర్ వచ్చింది అని అతను అనుకోకూడదు. నాది ఎక్కడ తప్పు జరిగింది? ఏ విషయంలో నేను తప్పు చేశాను? వంటివి సమీక్షించుకొని అతను మరలా ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు. అదేవిధంగా మనం ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఇంక ఎక్కడితో ఆగిపోయింది అని అనుకోకూడదు. తిరిగి ప్రయత్నించకపోవడం అనేది చాలా తప్పు. మనం ప్రయత్నిస్తూనే ముందుకు వెళ్ళాలి. మన ప్రయత్నాన్ని ఎప్పటికీ విరమించకూడదు. మన జీవితం అనేది ఎల్లప్పుడూ కొత్తదనంతో నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ విధంగా చేయటం ద్వారాగా మనం మన జీవితాల్లో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు మీ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడానికి, అదేవిధంగా ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఈ విధంగా జరిగిందని ఆ పాయింట్‌ని పట్టుకొని ముందుకు వెళ్ళకపోవడం అనేది చాలా తప్పు. వాటన్నిటిని అధిగమించి మీరు మీ జీవితాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.